సో హాయ్ అండి. మనం ఆల్రెడీ నిన్న మనం రీసెంట్గా నైన్త్ ఎన్సీఆర్టీ కంప్లీట్ అయింది. 10th ఎన్సీఆర్టీస్లోని మనం ఫిజిక్స్ స్టార్ట్ చేసాం, అలానే కెమిస్ట్రీ కూడా స్టార్ట్ చేసాం కదండి. సో ఫిజిక్స్లో మనకి ఫస్ట్ టాపిక్ ఏంటి, మనకి రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అని ఆల్రెడీ తెలుసుకున్నాం. సో అందులో నిన్న మనం క్లాస్లోని హిస్టరీ ఆఫ్ లైట్ గురించి తెలుసుకున్నాం కదండి. అండ్ అంటే ఒక్కొక్క సైంటిస్ట్ అసలు లైట్ గురించి ఎవరు వేవ్ అని చెప్పారు, లైట్ అనేది రే అని ఎవరు చెప్పారు, లైట్ అనేది క్వాంటమ్ థియరీ ప్రకారం ఏంటి, అండ్ ఫోటాన్స్ అని ఎవరు చెప్పారు, ఇవన్నీ మనం తెలుసుకున్నాం కదా. అండ్ మాక్స్వెల్ ఏం చెప్పారు. నెక్స్ట్ మనకి రిఫ్లెక్షన్లోని మన రిఫ్లెక్షన్ అంటే ఏంటి, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఏంటి, యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఏంటి, నార్మల్ రే ఏంటి, ఇన్సిడెంట్ రే ఏంటి, రిఫ్లెక్టెడ్ రే అంటే, అండ్ లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్లోని 2 లాస్ ఉన్నాయి. ఇవన్నీ మనం నేర్చుకున్నాం. సో ఇప్పుడు మనకి ఒక ఇమేజ్ అనేది ఎలా ఫామ్ అవుతుంది, మీరు మిర్రర్లో కనిపిస్తున్నారా, ఆ ఇమేజ్ అనేది మనకి ఎలా ఫామ్ అవుతుంది అని చూసుకుంటే, సో ఈ స్లైడ్స్ చూడండి. ఫస్ట్ స్లైడ్లో మనకి ఇమేజ్ ఫార్మేషన్ అనేది మన ఇంట్లో ఉండే మిర్రర్స్ అని మనకి ప్లేన్ మిర్రర్స్ అండి. సో ప్లేన్ మిర్రర్స్లో మనకి ఇమేజ్ అనేది ఎలా ఫామ్ అవుతుందండి చూద్దాము. సో ఇమేజెస్లో మనకి 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ మనకి విజువల్ ఇమేజ్ అండ్ రియల్ ఇమేజ్. దీని గురించి మనకి నెక్స్ట్ క్లాస్లో చెప్తానండి, ఎందుకంటే విజువల్ ఇమేజ్ అండ్ రియల్ ఇమేజ్ గురించి చాలా కొద్దిగా టాపిక్ ఎక్కువ వస్తుంది. సో మీకు ఈరోజు నేను ఏం చెప్తున్నా అంటే జస్ట్ ఇమేజ్ అనేది అసలు ఎలా ఫామ్ అవుతుంది అనేది తెలుసుకుందాం. సో ఈ 2 టైప్స్ గురించి మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాము. ఇక్కడ చూడండి, ఒక క్యాండిల్ అనేది ఉంది కదా. ఈ క్యాండిల్ నుండి రే అనేది మనకి ఎక్కడ ఇన్సిడెంట్ అవుతుందండి, ఇక్కడ మనకి ప్లేన్ మిర్రర్ ఉంది. సో ప్లేన్ మిర్రర్కి మనకి బ్యాక్ సైడ్ ఏముంటుందండి, సిల్వర్తో పాలిష్ చేసి ఉంచుతారు కదా, అది మీకు లైక్ ఓపెక్ ఆబ్జెక్ట్లో ఉంటుందని కూడా నేను మీకు ఆల్రెడీ నెట్ క్లాస్లో చెప్పాను. సో ఇక్కడ మనకి ఒక క్యాండిల్ ఉంది కదండి, ఇది మనకి సోర్స్ ఆఫ్ లైట్. ఇక్కడ నుండి మనకి ఇన్సిడెంట్ అనేది, ఇక్కడ నుండి మనకి ఇన్సిడెంట్ రే అనేది ఇక్కడ మనకి ప్లేన్ మిర్రర్కి స్ట్రైక్ చేసింది. స్ట్రైక్ చేసిన తర్వాత ఏమవుతుంది, మనకి ఇక్కడ రిఫ్లెక్ట్ అనేది ఇలా మన కళ్ళకి వాపస్ వస్తుంది కదండి ఈ రేస్ అనేది. సో ఇవి మనకి ఏమవుతుంది, రిఫ్లెక్టెడ్ రేస్. అయితే మనకి అక్కడ ఇమేజ్ అనేది మనకి ఎలా కనిపిస్తుంది, క్యాండిల్ యొక్క ఇమేజ్ మనకి మిర్రర్లో అంటే ఈ రిఫ్లెక్టెడ్ రేస్ ఉన్నాయి కదండి, ఈ రిఫ్లెక్టెడ్ రేస్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ పోతే ఎక్కడో ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతాయండి. ఆ పాయింట్ దగ్గర మీట్ అయినప్పుడు అక్కడ ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. సో నెక్స్ట్ స్లైడ్లో చూడండి, ఆ ఫిగర్ అనేది ఇక్కడ మనకి లైట్ అనేది ఆబ్జెక్ట్ నుండి మనకి ఇక్కడ ఇది మనకి సోర్స్ ఆఫ్ లైట్ కదండి, ఇక్కడ నుండి మనకి ఇలా ఇన్సిడెంట్ రేస్ అనేవి ఇక్కడ మనకి స్ట్రైక్ అయ్యాయి ప్లేన్ మిర్రర్ మీద. తర్వాత ఏమయ్యాయి, మనకి ఇలా మనకి మన కళ్ళ వరకు ఇక్కడ మనకి వాపస్ వస్తున్నాయి. అవి ఏ రేస్ అవుతాయి, మనకి రిఫ్లెక్టెడ్ రేస్ అవుతాయి. ఈ రిఫ్లెక్టెడ్ రేస్ని మాత్రమే ఎక్స్టెండ్ చేయాలి, ఇన్సిడెంట్ రేస్ని కాదు. ఈ రిఫ్లెక్టెడ్ రేస్ని మనం ఎక్స్టెండ్ చేసుకుంటూ పోతే మనకు ఒక పాయింట్ దగ్గర మనకు అక్కడ ఇమేజ్ అనేది ఫామ్ అవుతుందండి. సో మనకి ఇమేజ్ అనేది ఎలా ఫామ్ అవుతుంది అంటే, మనకి రిఫ్లెక్టెడ్ రేస్ని ఎక్స్టెండ్ చేస్తే అవి ఒక వాటికి ఒక ఇంటర్సెక్టింగ్ పాయింట్ అనేది ఉంటుంది. ఆ పాయింట్ దగ్గర అవి మీట్ అవుతాయి, అక్కడ మనకి ఇమేజ్ అనేది ఫామ్ అవుతుందండి. సో ఈ టైప్ ఆఫ్ ఇమేజెస్ని మనం యాక్చువల్గా మనం విజువల్ ఇమేజ్ అని అంటాము. సో ఈ విజువల్ ఇమేజ్ని మనం కలెక్ట్ చేయలేము. అసలు విజువల్ ఇమేజ్ ఏంటి, రియల్ ఇమేజ్ ఏంటి, విజువల్ ఇమేజ్ని ఎందుకు కలెక్ట్ చేయలేము, ఇవి నెక్స్ట్ టాపిక్లో నేర్చుకుందాం. సో ఇక్కడ బాల్ గురించి కూడా అంతేనండి. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ బాల్ ఉంది. బాల్ యొక్క ఇమేజ్ మనకి ప్లేన్ మిర్రర్లో ఎలా కనిపిస్తుంది, ఇక్కడ నుండి మనకి లైట్ అనేది అంటే ఇక్కడ మనకి ప్లేన్ మిర్రర్ మీద దాని యొక్క రేస్ ఇలా పడుతున్నాయి. దాని తర్వాత మన కళ్ళకి ఇలా వాపస్ వస్తున్నాయి కదండి రిఫ్లెక్టెడ్ రేస్. సో ఈ రిఫ్లెక్టెడ్ రేస్ని ఇక్కడ ఎక్స్టెండ్ చేసుకుంటూ పోతే మనకు అక్కడ బాల్ యొక్క ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. సో రిఫ్లెక్టెడ్ రేస్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ పోతే మనకు అక్కడ ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంటుంది. నెక్స్ట్ చూడండి, ప్రాపర్టీస్ ఆఫ్ ఇమేజ్ ఫార్మేషన్. చూడండి, మనకి ఇమేజ్ ఫార్మేషన్లో మనకి కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. ఫస్ట్ ప్రాపర్టీ ఏంటంటే, విజువల్ ఇమేజ్ని మనం కలెక్ట్ చేయలేము ఎక్కడ పడితే అక్కడ. అది ఎందుకు కలెక్ట్ చేయలేము అనేది మీకు విజువల్ ఇమేజ్, రియల్ ఇమేజ్ చెప్పినప్పుడు అది వస్తుంది. సో నెక్స్ట్ ప్రాపర్టీ ఏంటంటే, సైజ్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఈక్వల్ టు సైజ్ ఆఫ్ ఇమేజ్. చూడండి, మనం ఎలా ఉన్నామో, మనం టాల్గా ఉంటే మన ఇమేజ్ కూడా అంతే టాల్గానే కనిపిస్తుంది, కానీ షార్ట్గా కనబడదు కదండి. అదే మీరు ఒకవేళ షార్ట్ అయి ఉంటే మీ ఇమేజ్ టాల్గా కనబడదు కదండి. మీరు షార్ట్ అయి ఉంటే షార్ట్గానే కనిపిస్తుంది, మీరు ఒకవేళ లావుగా ఉంటే లావుగా కనిపిస్తుంది, లేదంటే మీరు సన్నగా ఉంటే సన్నగా కనిపిస్తుంది. అంటే మీ సైజ్ అనేది ఎలా ఉంటుందో మీ ఇమేజ్ యొక్క సైజ్ కూడా అంతే ఉంటుంది కదండి. సో ఇది సెకండ్ ప్రాపర్టీ, సైజ్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఈక్వల్ టు సైజ్ ఆఫ్ ఇమేజ్. అంతే కదండి. అంతేగాని మీకు ఐశ్వర్య రాయ్ తీసుకొస్తే కల్పన రాయ్లా కనిపించదు, కల్పన రాయ్ తీసుకొస్తే ఐశ్వర్య రాయ్లా కనబడదు కదండి. కాబట్టి ఇక్కడ మనకి సైజ్ ఆఫ్ ఆబ్జెక్ట్ అనేది సైజ్ ఆఫ్ ఇమేజ్ ఒకేలా ఉంటుంది. మనం ఎలా ఉంటామో మన ఇమేజ్ కూడా అలానే ఉంటుంది. సో థర్డ్ ప్రాపర్టీ చూసుకుంటే చూడండి, ఈ థర్డ్ ప్రాపర్టీకి మనకి ప్రూఫ్ కూడా ఉంటుందండి. అంటే డిస్టెన్స్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఫ్రమ్ ద మిర్రర్ ముందు మీరు నిల్చున్నారనుకోండి, ఇది మిర్రర్ కదండి, ఇక్కడ మీరు నిల్చున్నారు. సో ఈ మిర్రర్కి మీకు మధ్య ఎంత డిస్టెన్స్ ఉంటుందో, ఇమేజ్ అనేది లోపల మనకి ఫామ్ అవుతుంది కదండి, ఆ మిర్రర్కి ఇమేజ్కి మధ్య కూడా అంతే డిస్టెన్స్ ఉంటుందని ఈ థర్డ్ ప్రాపర్టీ చెప్తుంది. థర్డ్ ప్రాపర్టీ ఏంటంటే, డిస్టెన్స్ బిట్వీన్ దేనికి మధ్య డిస్టెన్స్ అండి అంటే మనకి ఈ మిర్రర్కి మీకు మధ్య
డిస్టెన్స్ అనేది మిర్రర్కి ఇమేజ్కి మధ్య డిస్టెన్స్కి ఈక్వల్గా ఉంటుంది. ఇది థర్డ్ ప్రాపర్టీ అండ్ దానికి ప్రూఫ్ కూడా ఉందండి. అండ్ ఫోర్త్ ప్రాపర్టీ ఏంటంటే లాటరల్లీ ఇన్వర్టెడ్ అంటే మీనింగ్ ఏంటంటే లెఫ్ట్ అనేది రైట్గా, రైట్ అనేది లెఫ్ట్గా కన్వర్షన్ అనేది జరుగుతుంటుంది. సపోజ్ మీరు లెఫ్ట్ హ్యాండ్ రైట్ చేశారనుకోండి, మిర్రర్ ముందుకు వెళ్ళి మీకు అక్కడ రైట్ హ్యాండ్లా కనిపిస్తుంది. అదే రైట్ హ్యాండ్ని రైట్ చేస్తే లెఫ్ట్ హ్యాండ్లో అనిపిస్తుంది. అంతేగాని మీరు తల అనేది పైకి ఉంది, కాళ్ళు అనేది కిందకు ఉన్నాయి కదా, మీరు అద్దంలో చూసుకుంటే కాళ్ళు అనేవి పైకి, తల అనేది కిందకి ఉండదు కదా. అంటే టాప్ బాటమ్ అనేది ఇక్కడ మనకి ఇన్వర్ట్ కావండి. ఓన్లీ మనకి లాటరల్లీ ఇన్వర్టెడ్ అంటే ఏంటంటే లెఫ్ట్ అనేది రైట్లో, రైట్ అనేది లెఫ్ట్లో మనకి అక్కడ ఇన్వర్ట్ అవుతుంది. సో ఇవండి 4 ప్రాపర్టీస్. ఫస్ట్ అనేది మనం విజువల్ ఇమేజ్ని కలెక్ట్ చేయలేము అండ్ సైజ్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఈక్వల్ టు సైజ్ ఆఫ్ ఇమేజ్ అండ్ ఆబ్జెక్ట్ యొక్క డిస్టెన్స్ మిర్రర్కి ఆబ్జెక్ట్కి మధ్య ఎంత డిస్టెన్స్ ఉందో ఇమేజ్కి మిర్రర్కి మధ్య కూడా అంతే డిస్టెన్స్ ఉంటుంది. అండ్ లాటరల్లీ ఇన్వర్టెడ్ అంటే లెఫ్ట్ అనేది రైట్లో, రైట్ అనేది లెఫ్ట్లో కనిపిస్తుంది. ఇది మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ కదండి. ఆల్ఫాబెట్ని కనుక అందులో మిర్రర్ ముందు చూస్తే మనకి ఎలా కనిపిస్తాయి, లాటరల్లీ ఇన్వర్టెడ్. నెక్స్ట్ చూడండి, మనం ప్రూవ్ చేయాలి. దేన్ని ప్రూవ్ చేయాలి అంటే మనకి ఆబ్జెక్ట్ యొక్క డిస్టెన్స్ అంటే మిర్రర్కి ఆబ్జెక్ట్కి మధ్య ఉండే డిస్టెన్స్ ఇమేజ్కి మిర్రర్కి మధ్య ఉండే డిస్టెన్స్ ఈక్వల్ అని చెప్పి మనం ప్రూవ్ చేయాలి. సో ఈ ప్రూఫ్ అనేది అవసరం లేదు, ఎందుకంటే మనకి ఇది 10th క్లాస్ వాళ్ళకి కాబట్టి అది వాళ్ళకి ఎస్ఏ క్వశ్చన్ వాళ్ళకి అవసరం కాబట్టి సో ఇది చెప్పక్కర్లేదు అనుకుంటాను. బట్ జస్ట్ సింపుల్గా చెప్తా చూడండి. ఇక్కడ మనకి ప్లేన్ మిర్రర్ ఉంది కదండి. సో ఈ ప్లేన్ మిర్రర్ మీద మనకి ఇది ఏంటంటే టార్చ్ లైట్ ఉంది కదండి. ఈ టార్చ్ లైట్ని మనం వేసేటప్పుడు ఇక్కడ మనకి ఎలా ఉందండి, ఒక 90 degrees యాంగిల్తో చూడండి. దీనికి పర్పెండిక్యులర్గా కదండి ప్లేన్ మిర్రర్కి టార్చ్ లైట్ని మనం ఇక్కడ వేసేటప్పుడు ఈ రే అనేది మనకి ఎలా వస్తుంది, పర్పెండిక్యులర్గానే వస్తుంది కదండి. సో కొన్ని రేస్ వస్తాయి కానీ ఈ రే అనేది మనకి ఎలా ఉంది, ప్లేన్ మిర్రర్కి పర్పెండిక్యులర్గా ఉంది. అలా పర్పెండిక్యులర్గా ఉండేటప్పుడు మీకు ఎలా ఉంటుందంటే చూడండి, సపోజ్ మనకి ఇలా రే వచ్చింది అనుకోండి, ఈ రే నుండి మనం చేయొచ్చు. సపోజ్ చూడండి, నిన్న మనం క్లాస్లో నేర్చుకున్నాం, ఇక్కడ మనకి ఇన్సిడెంట్ రే అనేది మనకు వచ్చింది అనుకోండి, దాని నుండి మనం ఏం చెప్పుకున్నాం, ఈ ఇన్సిడెంట్ రే నుండి మనం ఈ ప్లేన్కి మనం నార్మల్ని డ్రా చేస్తున్నాం, అంటే పర్పెండిక్యులర్ లైన్ని డ్రా చేస్తున్నాం. అది మనకి నార్మల్ రే అని తెలుసుకున్నాం. సో ఇది మనకి రిఫ్లెక్టెడ్ రే, ఇది నిన్నటి మనం క్లాస్లో తీసుకున్నాం. సో ఎప్పుడు మనకి అక్కడ నార్మల్ రే ఇలా వచ్చింది, ఇన్సిడెంట్ రే అనేది ఎంతో కొంత యాంగిల్తో చేస్తూ వచ్చినప్పుడు, అంతేగాని 90 degreesతో కాదు. 90 degrees అంటే ఇదే యాంగిల్ అవుతుందండి. అంటే మనకి నార్మల్ రే అనేది ఎలా వస్తుందండి, ప్లేన్ మిర్రర్కి ఒక మిడిల్ పాయింట్లో మనం ఇక్కడ పర్పెండిక్యులర్ డ్రా చేస్తే అది మనకి నార్మల్ రే. కానీ ఇక్కడ మనకి నార్మల్ రేనే మనకి ఇన్సిడెంట్ రే అవుతుంది కదండి. చూడండి 90 degrees యాంగిల్తో, ఇక్కడ నార్మల్ అంటే ఎంత అవుతుంది మనకి యాంగిల్ అనేది 90 degrees అవుతుంది. సో ఇక్కడ మనకి ఇన్సిడెంట్ రే అనేది కూడా మనకి ఏ యాంగిల్తో వస్తుందండి, 90 degrees యాంగిల్తో. అంటే ప్లేన్ మిర్రర్కి అక్కడ పర్పెండిక్యులర్గా మనకు వస్తుంది ఇన్సిడెంట్ రే అనేది. కాబట్టి పర్పెండిక్యులర్గా వచ్చినప్పుడు అక్కడ మనకి రిఫ్లెక్టర్ రే అనేది వేరే వేలో వెళ్ళదండి. సో ఎంతో కొంత యాంగిల్తో వెళ్ళేటప్పుడు మనకి రిఫ్లెక్టర్ రే అనేది వేరే డైరెక్షన్లో ఉంటుంది. కానీ ఇక్కడ మనకి పర్పెండిక్యులర్గా మనకి ఇన్సిడెంట్ రే అనేది మనకి ప్లేన్ మీద స్ట్రైక్ చేసేటప్పుడు అక్కడ రిఫ్లెక్టర్ రే కూడా అదే పాత్లో, ఇన్సిడెంట్ రే పాత్లోనే ట్రావెల్ చేస్తుందండి. ఓకేనా. సో ఇన్సిడెంట్ రే ఇదే అయితే రిఫ్లెక్టెడ్ రే కూడా అదే పాత్లో ఉంటుంది. ఓకేనా. కాబట్టి ఇక్కడ నార్మల్ రే, ఇన్సిడెంట్ రే ఒకే పాత్లోనే ఉన్నాయి కదండి. ఇదే నార్మల్ రే అవుతుంది చూసారా. ఇందాక మనకైతే ఇది మనకి నార్మల్ రే అవుతుంది, ఎందుకంటే అక్కడ కొంత యాంగిల్తో మనకి ఇన్సిడెంట్ రే వస్తుంది కాబట్టి. కానీ ఇక్కడ మనకి 90 degrees యాంగిల్తోనే వస్తుంది. నార్మల్ రే కూడా అదే కదండి మనకి. సో ఇక్కడ మనకి ఇన్సిడెంట్ రే అనేది నార్మల్ రే పాత్లోనే ఉంది. మీకు యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ నిన్న మనం తెలుసుకున్నాం కదండి. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటే మనకి ఇన్సిడెంట్ రేకి నార్మల్ రేకి మధ్యలో ఉండేది మనకి యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. అలానే రిఫ్లెక్టెడ్ రేకి నార్మల్ రేకి మధ్యలో ఉండేది మనకి యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అని తెలుసుకున్నాం. కాకపోతే ఇక్కడ మనకి నార్మల్ రేతోనే మనకి ఇన్సిడెంట్ రే అనేది కలిసిపోయింది కాబట్టి మనకు అక్కడ యాంగిల్ అనేది ఏమవుతుందంటే 0 అవుతుందండి. అర్థమవుతుందండి. సో ఇక్కడ మనకి యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అనేది ఎంత అవుతుందంటే 0 అవుతుంది. అండ్ లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ ప్రకారం మనకి ఏమని తెలుసు, ఫస్ట్లో మనకి యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. సో యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ 0 అయిందంటే యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ కూడా ఏమవుతుంది, 0 అవుతుందండి. సో అర్థమైందండి. మనకి ఇక్కడ ఏం తీసుకున్నామంటే ఒక ప్లేన్ మిర్రర్ని తీసుకున్నాం. ప్లేన్ మిర్రర్ని తీసుకున్నాక ఒక టార్చ్ లైట్ని ఇలా మనం వేసేటప్పుడు కొన్ని రేస్ మనకి ఇలా ఇలా వెళ్తాయి. కానీ ఈ రే అనేది మనకి ఎలా వస్తుంది, పర్పెండిక్యులర్గా వస్తుంది. అలా పర్పెండిక్యులర్గా వచ్చినప్పుడు సో నార్మల్ రే కూడా ఇదే కదండి మనకి. ఒక ప్లేన్ మిర్రర్ని తీసుకునేటప్పుడు ఇదే కదా మనకి నార్మల్ రే. సో నార్మల్ రే డైరెక్షన్లోనే మనకి అక్కడ ఇన్సిడెంట్ రే వస్తుంది. సో ఇక్కడ ఇన్సిడెంట్ రే మనకి ఎంత యాంగిల్తో మనకి ఇక్కడ స్ట్రైక్ చేసిందండి మనకి ప్లేన్ మిర్రర్ని 90 degreesతో. అలా 90 degreesతో చేసేటప్పుడు రిఫ్లెక్టెడ్ రే అనేది కూడా అదే పాత్లో వెళ్తుంది. సో ఇక్కడ ఇన్సిడెంట్ రే ఇదైతే రిఫ్లెక్టెడ్ రే కూడా అదే అవుతుంది. అండ్ ఇక్కడ యాంగిల్ ఎంత అవుతుందండి మనకి, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఎంత అవుతుంది, యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఎంత అవుతుందంటే ఇక్కడ ఇన్సిడెన్స్ రే అనేది మనకి నార్మల్ రే పాత్లోనే కలిసిపోయింది కాబట్టి అక్కడ ఇన్సిడెన్స్ రే అనేది మనకి ఎంత అవుతుందంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఏం యాంగిల్ చేయదు, 0 అవుతుంది. మనకి లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్లో ఫస్ట్ లా ప్రకారం మనకి యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ కాబట్టి సో యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ కూడా ఏమవుతుందండి, 0 అవుతుంది. సో ఇదే మీకు అంతా నెక్స్ట్ స్లైడ్లో ఉంది చూడండి. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అనేది 0 అయింది. సో యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ 0 కాబట్టి యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ కూడా 0 అయింది. ఎందుకు 0 అయిందంటే మనకి ఫస్ట్ లా తెలుసు కాబట్టి.
సో నెక్స్ట్ చూడండి మనకి ఇక్కడ క్యాండిల్ యొక్క ఇమేజ్ మనకి ఇక్కడ ఎలా ఫామ్ అవుతుంది అనేది. సో ఇక్కడ మనకి క్యాండిల్ ఉంది కదండి, క్యాండిల్ నుండి మనకి ఇక్కడ ఏమవుతుందంటే టూ లైట్స్ వస్తున్నాయండి. ఫస్ట్ చూడండి ఇలా ఒక ఇన్సిడెంట్ అనేది మనకి ఇలా వచ్చిందంటే మనకి అది ఎంత అవుతుందండి యాంగిల్ మనకి ప్లేన్ మిర్రర్తో 90 degrees చేసినట్టు. అలా కాకుండా కొంత వాలగా ఉందంటే ఎంతో కొంత యాంగిల్ చేస్తున్నట్టు. లేదు ఇలా స్ట్రైట్గా వచ్చిందంటే మనకి అక్కడ అర్థం ఏంటంటే అది 90 degrees చేస్తున్నట్టు. సో ఇక్కడ ఇన్సిడెంట్ రే అనేది ప్లేన్ మిర్రర్తో ఎంత యాంగిల్ చేసిందండి 90 degrees చేసింది. అండ్ ఇంకో ఇన్సిడెంట్ రే అనేది ఎంత యాంగిల్ చేస్తుంది, ఎంతో కొంత యాంగిల్ చేస్తుంది. సో ఇక్కడ 90 degrees చేసినప్పుడు నార్మల్ రే పాత్లోనే అది ఉంటుంది కదండి. అండ్ ఇంకోటి ఏంటి ఇక్కడ మనకి రిఫ్లెక్టెడ్ రే కూడా అదే పాత్లో వెళ్తుంది కదండి. సో ఇన్సిడెంట్ రే ఇదే, రిఫ్లెక్టెడ్ రే కూడా ఇదే. అండ్ ఇక్కడ మనకి ఏమవుతుంది ఎంతో కొంత యాంగిల్ చేస్తూ వచ్చిందంటే ఇక్కడ మనకి నార్మల్ రే తెలీదు. సో ఇక్కడ మనకి నార్మల్ రే చూడండి, ఇది నార్మల్ రే అనుకోకండి దానికి, ఎందుకంటే ఇది వేరే ఇన్సిడెంట్ రే, ఇది వేరే ఇన్సిడెంట్ రే. సో ఈ ఇన్సిడెంట్ రే అంటే కొంత యాంగిల్తో ఇన్సిడెంట్ రే ప్లేన్ మీద స్ట్రైక్ చేసేటప్పుడు అప్పుడు మనం నార్మల్ ఎలా డ్రా చేస్తాము, దీనికి పెర్పెండిక్యులర్గా మనం నార్మల్ డ్రా చేస్తాం. సో ఇక్కడ మనకి రిఫ్లెక్టెడ్ రే కూడా ఇలానే కదండి వస్తున్నప్పుడు, ఎందుకంటే ఇదే పాత్లో వెళ్ళదు. ఎందుకంటే అక్కడ ఎందుకంటే అదే పాత్రలో వెళ్ళింది మనకు అక్కడ 90 degrees యాంగిల్ చేసింది కాబట్టి అదే పాత్రలో రిఫ్లెక్టెడ్ రే వెళ్ళింది. కానీ ఇక్కడ ఎంతో కొంత డిఫరెంట్గా యాంగిల్ చేసింది కాబట్టి ఇక్కడ పెర్పెండిక్యులర్గా నార్మల్ లైన్ డ్రా చేసుకుంటే ఇక్కడ మనకి రిఫ్లెక్టెడ్ రే అనేది వస్తుంది. సో ఇప్పుడు మనకి ఇమేజ్ అనేది ఎలా ఫామ్ అవుతుందండి, రిఫ్లెక్టెడ్ రేస్ని ఎక్స్టెండ్ చేయాలి. సో ఇక్కడ ఇది ఒక రిఫ్లెక్టెడ్ రే ఉంది కదండి, దీన్ని ఎక్స్టెండ్ చేస్తూ పోవాలి. అండ్ ఇక్కడ ఒక రిఫ్లెక్టెడ్ రే వచ్చింది కదండి, సో దీన్ని కూడా ఎక్స్టెండ్ చేస్తూ పోతే మనకి ఇక్కడ ఏదో ఒక పాయింట్ వద్ద రెండు ఇంటర్సెక్ట్ అవుతాయి కదండి. ఆ పాయింట్ దగ్గర మీకు అక్కడ ఏం ఫామ్ అవుతుందంటే ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. సో నెక్స్ట్ డయాగ్రామ్లో చూడండి మీకు ఇమేజ్ అనేది కనిపిస్తుంది. చూడండి ఇవన్నీ నేను మీకు ఆల్రెడీ చెప్పినవే. సో ఇక్కడ చూసారా, ఇక్కడ మనకి ప్లేన్ మిర్రర్ని తీసుకున్నాం, ప్లేన్ మిర్రర్ మీద ఒక టూ లైట్స్ తీసుకున్నాం. ఒక రే అనేది మనకి ఇలా వచ్చింది, ఇంకో రే అనేది మనకి ఇలా వచ్చింది. సో ఇది మనకి 90 degrees చేసినాక రిఫ్లెక్టెడ్ రే కూడా అది. సో ఇక్కడ మనకి రిఫ్లెక్టెడ్ రే అనేది ఇలా వస్తుందని చెప్పుకున్నాం. సో ఈ రెండింటిని ఎక్స్టెండ్ చేస్తే మనకి అక్కడ ఏం ఫామ్ అవుతుందండి, ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. సో చూడండి ఇమేజ్ అనేది ఫామ్ అయ్యాక ఏమనేది చూసుకున్నా ఈ పైన మీకు స్లైడ్ మిస్ అయిందంటే అక్కడ ఈ అనే పాయింట్ ఉంది. సో ఇక్కడ ఓడి అండ్ ఓపీ అనే మనకి ఏమవుతాయండి, ఇన్సిడెంట్ రేస్ అవుతాయి. ఓడి అంటే ఇదే కదండి, ఓడి అనేది ఒక ఇన్సిడెంట్ రే అండ్ ఓపీ అనేది కూడా ఏంటి మనకి ఇన్సిడెంట్ రేనే. కానీ పీఓ అనకండి, పీఓ అంటే ఏమంటే మనకి తిరిగి వెనక్కి వెళ్తుంది, అది రిఫ్లెక్టెడ్ రే అవుతుంది. ఓకేనా. సో ఓపీ అనేది ఒక ఇన్సిడెంట్ రే, ఓడి అనేది ఒక ఇన్సిడెంట్ రే. అండ్ ఈడీ అండ్ పీఓ చూడండి, ఈడీ అనేది ఏంటి మనకి ఇక్కడ ఈ అనేది పైన ఉంది కదండి, ఈడీ అనేది మనకి ఏమవుతుంది రిఫ్లెక్టెడ్ రే. అండ్ పీఓ అనేది ఏంటి ఇలా వెళ్తుంది కాబట్టి పీఓ అనేది కూడా ఏంటి మనకి రిఫ్లెక్టెడ్ రే. అండ్ జీడీ అనేది ఏమవుతుంది నేను మనకి నార్మలే కదా, ఇది మనకి జీడీ అనేది మనకి నార్మల్ రే అవుతుంది. అండ్ ఓ అనేది ఏంటండి మనకి అక్కడ లైట్ యొక్క సోర్స్ కదండి. అండ్ ఐ అనేది ఏంటి, ఐ అనేది ఇక్కడ ఉంది, ఐ అనేది మనకి ఇమేజ్ ఫార్మేషన్. సో మనం ఎలా ప్రూవ్ చేస్తాము అంటే చూడండి ఇక్కడ డీసీ ఈజ్ ప్యారలల్ టు ఓఐ. సో ఇక్కడ మీకు జామెట్రీ ఒక ఐడియా ఉండాలండి. ఒక రెండు ప్యారలల్ లైన్స్ మధ్యలో మనకి కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ అవ్వడం, ఆల్టర్నేట్ ఇంటీరియర్ ఆల్టర్నేట్ ఎక్స్టీరియర్ ఈక్వల్ అవ్వడం, ఇవన్నీ మనకి జామెట్రీలో వస్తాయి. సో అదొకసారి చూడండి. సో ఇక్కడ మనకి ఏంటి అంటే డీజీ అంటే ఇదే లైన్ కదండి. సో డీజీ ఈజ్ ప్యారలల్ టు అంటే ఈ లైన్ కొద్దిగా ఎక్స్టెండ్ చేస్తూ పోయాను. సో డీజీ ఈజ్ ప్యారలల్ టు ఏమవుతుందండి మనకి ఓఐ కదండి, ఈ రెండు ఒకదానికొకటి ప్యారలల్గా ఉన్నాయి. ప్యారలల్గా ఉండేటప్పుడు ఇక్కడ మనకి కరస్పాండింగ్ యాంగిల్స్ ఏమవుతాయండి, ఇక్కడ ఈ అనేది పైన ఉంది కదా గుర్తుంచుకోండి. ఇక్కడ మనకి కరస్పాండింగ్ యాంగిల్స్ ఏమవుతాయి, ఇక్కడ ఈడీజీ ఇదే కదండి మనకి ఈడీజీ అంటే ఈ యాంగిల్ అనేది దేనికి ఈక్వల్ అవుతుందండి, ఈ కరస్పాండింగ్ యాంగిల్ కదండి. ఇది మనకి రెండు ఎలా ఉంటే కరస్పాండింగ్ యాంగిల్స్. అంటే ఈ యాంగిల్ అంటే ఏంటి మనకి ఈడీజీ అనేది దేనికి ఈక్వల్ అంటే డిఐఓ. ఓకేనండి, ఈడీజీ అనేది దేనికి ఈక్వల్ అంటే డిఐఓ, ఎందుకంటే ఆ రెండు యాంగిల్స్ మనకి కరస్పాండింగ్ యాంగిల్స్ కాబట్టి. ఓకేనా. సో ఈ రెండింటిని అండ్ నెక్స్ట్ ఇంకొక యాంగిల్ ఉంటుంది చూడండి, ఈడీజీ చూడండి ఆ పైన ఈ ఉంది కదండి, ఈడీజీ అనేది మళ్ళీ మనకి దేనికి ఈక్వల్ అవుతుంది అంటే జీడీఓకి అండి. జీడీఓకి ఎందుకు ఈక్వల్, ఈ యాంగిల్కి ఎందుకు ఈక్వల్ అంటే మనకి ఇది యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్, ఇది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ కదండి. మనకి ఆల్రెడీ ఫస్ట్ లా ఆఫ్ రిఫ్లెక్షన్ తెలుసు, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ కాబట్టి ఈ రెండు యాంగిల్స్ కూడా మనకి ఈక్వల్ అవుతాయండి. అదే ఈ రెండు రాసుకున్నాం మనకి కరస్పాండింగ్ యాంగిల్స్ ఒకటి అండ్ లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ ప్రకారం ఒకటి. సో ఈ రెండింటి ప్రకారం మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉండి మనకి ఈక్వల్ కదండి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నవి ఈక్వల్ అయితే మనకి రైట్ హ్యాండ్ సైడ్ ఈక్వల్ అవుతాయి కదా. సో యాంగిల్ డిఐఓ ఈక్వల్ టు ఏమవుతుంది, యాంగిల్ జీడీఓ. సో దీన్ని ఏదో ఒక ఫస్ట్ ఈక్వేషన్ అనుకోండి. అండ్ నెక్స్ట్ చూడండి డిఐఓ ఈక్వల్, చూడండి ఇక్కడ వరకు వచ్చింది కదండి. సో ఇక్కడ మనకి డిఐఓ ఈక్వల్ టు జీడీఓ ఆల్రెడీ వచ్చింది, మనం ఫస్ట్ ఈక్వేషన్ అనుకున్నాం కదండి లాస్ట్ స్లైడ్లో. సో అదే మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి పెట్టాను. సో ఫస్ట్ ఈక్వేషన్ అనుకున్నాం. నెక్స్ట్ ఏంటంటే చూడండి ఇదే ప్యారలల్, ఆల్రెడీ మనకి ప్యారలల్ లైన్స్ కదా, ఈ ప్యారలల్ లైన్స్లో మనకి ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ కూడా ఉంటాయి. అవి ఎక్కడ ఉన్నాయండి, జీడీఓ ఉంది కదండి. ఈ జీడీఓ అంటే ఈ యాంగిల్ అనేది దేనికి ఈక్వల్ అంటే డిఓఐ అండి.
ఈ రెండింటిని మనం ఏమంటామంటే ఆల్టర్నేట్. ఈ రెండు ఒకదానికొకటి ఆల్టర్నేట్గా ఉన్నాయి అండ్ ఇంటీరియర్ యాంగిల్స్. ఈ రెండింటిని మనం ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అంటామండి. జీడిఓ ఒక యాంగిల్ ఉంది అండ్ ఇంకోటి ఏంటంటే మనకి డిఓఐ. ఈ రెండు మనకి ఏంటంటే ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ కాబట్టి ఆ రెండు ఈక్వల్ అవుతాయి కాబట్టి దీన్ని ఏదో సెకండ్ ఈక్వేషన్ అనుకున్నా అండి. సో ఈ రెండింటిని కంపారిజన్ చేస్తే 1 and 2ని కంపారిజన్ చేస్తే చూడండి, డిఐఓ ఈక్వల్ టు జీడిఓ అయింది. అదే జీడిఓ డిఓఐకి ఈక్వల్ అయిందంటే డిఐఓ ఈక్వల్ టు డిఓఐ అనే కదండి అర్థం. సో అదే రాశాను ఫైనల్గా ఇక్కడ డిఐఓ ఈక్వల్ టు డిఓఐ. చూడండి డిఐఓ అంటే ఏదండి, ఈ యాంగిల్ కదండి. కరెక్ట్గా చూడండి ఇక్కడ డిఐఓ ఈక్వల్ టు డిఓఐ వచ్చింది కదండి. డిఐఓ అంటే ఈ యాంగిల్ కదండి అండ్ దట్ ఈస్ ఈక్వల్ టు డిఓఐ అంటే ఈ యాంగిలే కదండి. సో ఈ టూ యాంగిల్స్ మనకి ఈక్వల్ అంటే అది ఏ ట్రయాంగిల్ అవుతుందండి, మనకి ఐసోసెలస్ ట్రయాంగిల్ అవుతుంది. మనకి చాలా టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఉంటాయి, స్కేలిన్ ట్రయాంగిల్, ఐసోసెలస్, ఈక్విలేటరల్ అని చెప్పి. సో ఐసోసెలస్ అంటే మనకి టూ యాంగిల్స్ అనేవి ఇక్కడ మనకి ఈక్వల్ అవుతున్నాయి. సో ఈ టూ యాంగిల్స్ మనకి ఈక్వల్ అవుతున్నాయి కదండి. ఈ టూ యాంగిల్స్ ఈక్వల్ అంటే అక్కడ అర్థం ఏంటంటే ఈ సైడ్ ఉన్న టూ సైడ్స్ కూడా మనకి ఈక్వల్ అవుతాయండి. ఓకేనా. సో ఈ టూ సైడ్స్ ఈక్వల్ అంటే మనకి ఏదైనా మన ట్రయాంగిల్లో టూ సైడ్స్ ఈక్వల్ అంటే ఆ ట్రయాంగిల్ మనం ఏమంటామంటే ఐసోసెలస్ ట్రయాంగిల్. ఓకేనా. సో ఐసోసెలస్ ట్రయాంగిల్ అని వచ్చింది కదండి. ఏది ఐసోసెలస్ ట్రయాంగిల్, మనకి ఈ ట్రయాంగిల్. ఈ ట్రయాంగిల్ అంటే ఏంటి, డిఐఓ ఆర్ ఓడిఐ సంథింగ్ నేమ్ పెట్టుకోండి. ఓడిఐ అనేది మనకి ఒక ఐసోసెలస్ ట్రయాంగిల్ అనేది వచ్చింది. సో ఓడిఐ అనేది మనకు ఒక ఐసోసెలస్ ట్రయాంగిల్ అనేది వచ్చింది కదండి. సో ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటే మనకి టూ సైడ్స్ ఏంటి మనకి ఈక్వల్ అని తెలుసు, ఆల్రెడీ ఆ రెండు ఈక్వల్ అని తెలుసు కదండి. ఓడి ఈక్వల్ టు ఓఐ అనేది మనకి ఈక్వల్. సో దాన్ని ఏదో ఒక నెంబర్ ఇచ్చుకోండి, దాన్ని ఏ అని ఇచ్చాను నేను ఇక్కడ. ఓడి ఈక్వల్ టు డిఐ అనేది వచ్చింది కదండి, దాన్ని ఏదో ఏ అనుకున్నా. సో ఏ అనుకున్నాక ఏంటంటే మనకి ఇక్కడ ఈ ట్రయాంగిల్ని మనం ఈ క్లియర్గా ఉన్నదాన్ని ఈ ట్రయాంగిల్ని మళ్ళీ ఇక్కడ డ్రా చేశానండి నేను ఇక్కడ. సో ఇలా డ్రా చేసినప్పుడు అక్కడ మనకి ఏమవుతుంది క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనకి డిఐపి అనే ట్రయాంగిల్ ఏంటి, రైట్ యాంగిల్ ట్రయాంగిల్. అలానే డిపిఓ కూడా మనకి ఏంటి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదండి. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మనకి పైథాగరస్ థియరీ తెలుసు మనకి, సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఈక్వల్ టు హైపోటెనస్ స్క్వేర్ అని అనొచ్చు, లేదంటే ఒక సైడ్ హైపోటెనస్ స్క్వేర్ ఈక్వల్ టు అంతే కదండి, హైపోటెనస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. సో ఈ ట్రయాంగిల్ని తీసుకున్నాం అనుకోండి, డిఐపిలో మనకి చూడండి ఇది డి, ఇది ఐ, ఇది పి. ఇందులో మనకి ఇది 90 degrees కదండి, ఆల్రెడీ ఇది 90 degrees అంటే ఇది కూడా మనకి 90 degrees అని తెలుసు. సో 90 degrees కట్ అది మనకి ఏ ట్రయాంగిల్ అవుతుంది, రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయినప్పుడు మనకు అక్కడ పైథాగరస్ థియరీ అనేది మనం అప్లై చేయొచ్చు. పైథాగరస్ థియరీ ప్రకారం ఇది మనకి హైపోటెనస్ అవుతుంది, ఇది ఒక సైడ్ అవుతుంది, ఇది ఒక సైడ్ అవుతుందండి. సో హైపోటెనస్ స్క్వేర్ అంటే అక్కడ ఏంటండి మనకి డిఐ స్క్వేర్ ఈక్వల్ టు హైపోటెనస్ అంటే లాంగెస్ట్ సైడ్ అండి రైట్ యాంగిల్ ట్రయాంగిల్. అండ్ వన్ సైడ్ ఏంటి మనకి ఇక్కడ పి అనే పాయింట్ ఉంది కదా, పిఐ స్క్వేర్ అనేది వన్ సైడ్ స్క్వేర్ ప్లస్ ఇంకో సైడ్ ఏంటంటే అక్కడ మనకి పీడీ స్క్వేర్ ఆర్ డిపి స్క్వేర్ అని చెప్పుకోవచ్చు కదా, డిపి స్క్వేర్. సో దీని నుండి మనకి పిఐ స్క్వేర్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు మనం, డిఐ స్క్వేర్ మైనస్ డిపి స్క్వేర్ అని రాయొచ్చు కదండి. పిఐ స్క్వేర్ ఈక్వల్ టు డిఐ స్క్వేర్ మైనస్ డిపి స్క్వేర్. సో దాన్ని ఇక్కడ రాశానండి, పిఐ స్క్వేర్ ఈక్వల్ టు డిఐ స్క్వేర్ మైనస్ డిపి స్క్వేర్. కానీ మనకి డిఐకి బదులుగా మనం ఏమని రాసుకోవచ్చు, ఓడి అని రాసుకోవచ్చు కదండి. సో ఇక్కడ డిఐకి బదులుగా ఏం రాసుకోవచ్చు, మనం ఓడి అని రాసుకోవచ్చు. కాబట్టి డిఐ స్క్వేర్ అంటే ఓడి స్క్వేర్, దాన్ని అది అక్కడ రాసుకున్నాం. సో దీన్ని థర్డ్ ఈక్వేషన్ అనుకున్నాం. ఇప్పుడు ఇటు సైడ్ ట్రయాంగిల్ చూడండి, ఇటు సైడ్ అంటే ఏంటి మనకి ఓడిపిఆర్ సంథింగ్ ఉంది కదండి. ఇక్కడ మనకి ఇటు సైడ్ ఒక ట్రయాంగిల్ ఉంది చూడండి, ఓడిపిఆర్ డిపిఓ. అందులో కూడా మనకి ఏంటి పైథాగరస్ థియరీ ప్రకారం అప్లై చేసుకుంటే మనకి ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ మనకి హైపోటెనస్ అనేది ఓడి స్క్వేర్ కదండి. సో ఓడి స్క్వేర్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది, ఒక సైడ్ అనేది ఓపీ స్క్వేర్ అవుతుంది అండ్ ఇంకో సైడ్ అనేది ఏమవుతుందండి, ఇక్కడ మనకి పైన పాయింట్ ఏంటి డి కదా, ఇంకో సైడ్ అనేది మనకి డిపి స్క్వేర్ అవుతుంది. సో దీని నుండి ఓపీ స్క్వేర్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు, ఓడి స్క్వేర్ మైనస్ డిపి స్క్వేర్ కదండి. సో అది ఇక్కడ రాసుకున్నాం, ఓపీ స్క్వేర్ ఈక్వల్ టు ఓడి స్క్వేర్ మైనస్ డిపి స్క్వేర్. సో ఈ రెండింటి నుండి మనం ఎలా రాసుకోవచ్చు అండి, మళ్ళీ ఇక్కడ మనకి ఓడి స్క్వేర్ మైనస్ డిపి స్క్వేర్ వచ్చింది, ఇక్కడ మనకి ఓడి స్క్వేర్ మైనస్ డిపి స్క్వేర్ వచ్చింది. ఈ రెండు ఈక్వల్ కట్, ఈ రెండు కూడా ఈక్వలే కదండి. సో పిఐ స్క్వేర్ ఈక్వల్ టు ఓపీ స్క్వేర్ వచ్చిందండి. చూడండి పిఐ స్క్వేర్ ఈక్వల్ టు ఓపీ స్క్వేర్ అంటే స్క్వేర్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే మనకి ఓపీ ఈక్వల్ టు పిఐ ఆర్ పిఐ ఈక్వల్ టు ఓపీ అనే కదండి అర్థం. సో ఇక్కడ ఓపీ ఈక్వల్ టు పిఐ వచ్చింది, ఓపీ అంటే ఇది, పిఐ అంటే ఇది. ఓపీ అంటే మీనింగ్ ఏంటండి, ఓ అనేది ఆబ్జెక్ట్, ఐ అనేది మనకి ఇమేజ్. సో ఓపీ అనేది ఏంటి, ఇక్కడ పి అంటే ఇది అంటే మనకి ప్లేన్ మిర్రర్. సో ఓ అంటే ఆబ్జెక్ట్ అంటే మీరు అనుకోండి. సో ఇక్కడ మీకు మిర్రర్కి మధ్య ఉన్న డిస్టెన్స్ అంటే ఈ రెండు ఈక్వల్ అంటే అర్థం ఏంటి, ఈ ఓపీ అనేది ఎంత ఉంటుందో పి అనేది అంతే ఉంటుంది. ఓపీ అంటే ఏంటి, మీకు మిర్రర్కి మధ్య ఉన్న డిస్టెన్స్. పిఐ అంటే ఏంటి, ఐ అనేది అక్కడ ఇమేజ్ ఫామ్ అయింది కదండి. సో మిర్రర్కి ఇమేజ్కి మధ్య ఉన్న డిస్టెన్స్ ఈక్వల్ అని మనకి ప్రూవ్ అయినట్టు. సో ఇది ఒక ప్రాపర్టీ కదండి మనకి ఇమేజ్ ఫార్మేషన్లో. సో అది ప్రూవ్ చేసామండి, కన్క్లూజన్ ఇది. సో నెక్స్ట్ మనం స్పెరికల్ మిర్రర్స్, కాన్కేవ్, కాన్వెక్స్ నెక్స్ట్ క్లాస్లో కలుద్దామండి. సో ఆల్ ఆఫ్ యూ టేక్ కేర్.